పశ్చిమాసియాలో యుద్ధం మీద స్పందించుకుంటూ గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు పార్లమెంట్లో చేసిన ప్రకటన ఏంటి? కోవిడ్ లాంటి పరిస్థితులు, కొంచెం అంతకంటే కఠిన పరిస్థితులు కూడా ఎదురయ్యే పరిస్థితి ఉంది. సో కోవిడ్ని ఏ విధంగా అయితే ఐక్యంగా అందరము ఎదుర్కొన్నాము, ప్రజలందరూ కూడా ఐక్యంగా ఉండి ఈ యుద్ధ పరిస్థితుల వల్ల వచ్చే కఠిన పరీక్షలు మనం ఎదుర్కోవాలి. దీన్ని మనం ఖచ్చితంగా కనుక ఓవర్కమ్ చేయగలుగుతాం. సో అందరూ సిద్ధంగా ఉండండి అని చెప్పి ప్రధాని నరేంద్ర మోదీ గారు చేసిన ప్రకటన. అండ్ ఇంటర్నేషనల్ ఎనర్జీ అసోసియేషన్ ఇంధన పొదుపును సూచించుకుంటూ 10 గైడ్లైన్స్ జారీ చేసి 1970లో చమురు సంక్షోభం కంటే 1980లో గ్యాస్ సంక్షోభం కంటే ఇది పెద్ద సంక్షోభం రాబోతుంది. ఇంతకుముందు ఒకసారి చమురు, మరోసారి గ్యాస్ సంక్షోభాలు వస్తే ఈసారి రెండు కలిసికట్టుగా వస్తూ ఉన్నాయి. సో ఇంధన పొదుపు అవసరం ఉంది. ఇది లాక్డౌన్ కంటే కూడా కఠిన పరిస్థితులు అని చెప్పి ఇంటర్నేషనల్ ఎనర్జీ అసోసియేషన్ కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చింది. అదిగో ఈ స్టేట్మెంట్ను బేస్ చేసుకొని దేశంలో చాలా చోట్ల మళ్ళీ కరోనా లాక్డౌన్ లాంటి పరిస్థితులు రావచ్చు, పెట్రోల్ డీజిల్ దొరకదేమో అని చెప్పి పెట్రోల్ పంపులకు క్యూ కట్టేశారు. హైదరాబాదులో అయితే వరుస పెట్టి క్యూలు, ఇంకొందరు క్యాన్లు తీసుకెళ్తూ ఉంటే ప్రభుత్వం కఠినంగా ఆదేశాలు ఇచ్చింది, అట్లా బాటిళ్ళలో క్యాన్లలో నింపకండి అని. అండ్ జనాలు మళ్ళీ అయిపోతుందేమని చెప్పి బండ్లు, కార్లు ఫుల్ ట్యాంకు చేసుకుంటూ వచ్చారు. సో ఒక్కసారిగా కార్లు, బండ్లు అన్ని ఫుల్ ట్యాంకులు అయిపోయేసరికి నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చేసాయి పెట్రోల్ పంపులలో. ఆ నో స్టాక్ బోర్డు చూసి అయ్యో ఈ పెట్రోల్ పంపులు అయిపోయింది, నో స్టాక్ అంట, మళ్ళీ ఇంకో దగ్గర కానీ ఉంటుందో అయిపోతుందో, మళ్ళీ వస్తుందో లేదని చెప్పి మరింత మంది జనాలు వాటికి ఎగబడడం మొదలెట్టారు. చివరికి తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ఒక ప్రకటన జారీ చేసింది. అయ్యా ఫుల్ ట్యాంకులు చేయించుకుంటున్నారు కాబట్టి అయిపోతుంది, కొరత లేదు, అందుబాటులో ఉంది, టెన్షన్ పడకండి, మీకు ఎంత అవసరమో దయచేసి అంతే కొట్టించుకోండి, పెట్రోలు డీజిల్ ఎంత అవసరమో అంతే వాడండి, అంతే మీ బండ్ల కార్లలో నింపుకోండి, మీరు ఫుల్ ట్యాంకులు చేస్తూ ఉండడం ద్వారా ఇబ్బంది అయిపోతుంది, దానివల్లనే నో స్టాకు, ప్రజలందరూ భయాందోళనకు గురవుతున్నారు అని వాళ్ళు ఒక ప్రకటన జారీ చేయాల్సి వచ్చింది. అండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎమర్జెన్సీగా అధికారులతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఒకవేళ ఈ విధంగా కొరత లేదు అని ప్రజలకు చెప్పదలుచుకున్నారు. అండ్ ఈ క్యాన్లలో, ట్యాంకులలో ఈ బాటిళ్లలో, క్యాన్లలో పెట్రోల్ ఇవ్వకూడదని నిర్ణయం, అవసరమైతేనే ఫుల్ ట్యాంకులు లేకపోతే కొట్టించుకోకండి అని. సో మొత్తం మీద అయితే జనాలు ఒక్కసారిగా భయం స్టార్ట్ అయిపోయింది, పరుగులు. నిజంగా తర్వాత కనుక మళ్ళీ అమెరికా ఇరాన్ యుద్ధం కనుక మరింత ముదిరే పరిస్థితి కనుక వస్తే తర్వాత పరిణామాలు ఎట్లుంటాయో తెలియదు. కానీ బట్ ప్రభుత్వాలు అయితే కాసింత ఓపికగా ఉండండి, ఐక్యంగా ఉండండి, ఒకరికొకరు సహకరించుకోండి, ఈ సమస్యలను మనం ఓవర్కమ్ చేసుకుందామని ప్రభుత్వం పాజిటివ్ వేలో పిలిపిస్తే జనానికి మరో విధంగా అర్థమైనట్లుంది, ఎగబడ్డారు పెట్రోల్ పంపుల్లోకి.